మంచిర్యాల ఎమ్మెల్యే సార్, ఆయన ప్రేమసాగర్ రావు సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు సార్. ఆయన దౌర్జన్యం చేసుకుంటే మమ్మల్ని నా ప్లాట్ఫామ్లోకి రాణిస్తారు. నా ఇల్లు కూలగొట్టేసింది సార్. ఆయన ఎమ్మెల్యే అయ్యాక చేశాడా లేకపోతే ఎమ్మెల్యే కాక ముందే చేసింది సార్, ముందే చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యింది, ఇంకా ఎక్కువ ఆయనకు ధైర్యం వచ్చేసింది సార్. విచ్చల విడిగా మేము మా ప్లాట్ల దగ్గర పోతే కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళ గుండగాలు చాలా మంది ఉన్నారు సార్ అక్కడ. మరి ఇలాంటి నాయకులను ఎందుకు ఎన్నుకున్నారు మీరు? మేము ఎన్నుకోలేదు సార్, ఆయన అక్కడ ఎన్నుకున్నారు సార్. మేము ఆయన ఎందుకు ఎన్నుకుంటాం సార్? అందరికీ దేశం అంతా తెలుసు ఆడు ఎక్కడాడు, కానీ ఆయననే ఎన్నుకుంటారు సార్. ఇది సార్ జీవో 317 వల్ల మీకు ఎటువంటి నష్టం జరుగుతుంది? స్థానికత కోల్పోయినాం. పుట్టింది పెరిగింది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జహీరాబాద్. అక్కడ మేము ఏఎన్ఎంసీ మేము మెడికల్ డిపార్ట్మెంట్ 100 కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడ నుంచి మేము క్యారియర్స్ మూసుకొని వాళ్ళకి ఇంజక్షన్లు ఇవ్వడము. మళ్ళీ ఆటో బస్సు ఫెసిలిటీ ఉండదు తాండాలకి. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఇక్కడ అత్తమామని చూసుకోక పిల్లల్ని చూసుకోకుండా టెన్షన్స్కి బీపీ షుగర్ కిలోమీటర్ల దూరము ఈ టెన్షన్ డ్యూటీ చక్కగా చేయలేకపోతున్నాము. ఇక్కడ కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాం. చాలా సఫర్ అవుతున్నాం సార్. సీఎం సార్ ఇప్పుడు పోయిన ప్రభుత్వం మాకేం న్యాయం చేయలేకపోయింది. మరి ఈ ప్రభుత్వము సీఎం సార్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. సారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశతో ఇక్కడ వచ్చినాము. చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. యాదాద్రి డిస్ట్రిక్ట్ మోత్కూరు మండల్ పాడిమెట్ల గ్రామం. 120 దాచారంలో 120 సర్వే ఉన్నారు కాబట్టి 2 ఎకరాల 10 గుంటలు ఉండాలి. దాంట్లో 1 ఎకరం ధరణి పొరపాటు వల్ల సెలవుల భిక్షం సెలవుల భయన్న పేరు మీదకి ఎక్కింది. దాన్ని తెలుసుకుని నేను పెద్ద మనుషులు పెద్ద మనుషులకు చెప్తే వాళ్ళు పెద్ద మనుషులు కూడా పెట్టి మాట్లాడితే మేము చెయ్యాలి, ఏం చేసుకుంటూ చేసుకోపోరని మాట్లాడుతున్నాం. ధరణి పొరపాటు అంటే అది ప్రభుత్వం నిర్లక్ష్యమా? లేదు, మేము ఉన్నాం. ఇప్పుడు ధరణి పైన ప్లాట్ అయితే భూమి అయితే చేంజ్ అయిపోయింది కదా. చేంజ్ కావాలి, కబ్జాలు మేమే ఉన్నాం. కానీ ఆ రికార్డులో చేంజ్ అయ్యాయి. రికార్డులు అంతవరకు అంటే మీరు కబ్జా చేశారా భూమిని? మేమే కబ్జాలు ఉన్నాం. మా కబ్జా ఏం చేయలేదు. పట్టా వాళ్ళ పేరు మీదకి ఎక్కింది. పాస్బుక్ లో పట్టా వాళ్ళ పేరు మీదకి ఎక్కింది. అది ఎలా ఎక్కుతుంది? అది విఆర్ఓ ఎంఆర్ఓలు చేసిన మిస్టేక్? ఏమో చెప్పలేము, అది ఎట్లా ఎక్కిందో నాకు తెలియదు. కానీ నేను చూసుకున్న తర్వాత వాళ్ళ పాస్బుక్ నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పేరు మీదకి ఎక్కింది. నా యొక్క ఎకరమే కాదు, పక్కన వాళ్ళ ఎకరం కూడా ఎక్కింది. మొత్తం 2 ఎకరాలు. వాళ్ళు మేము వీళ్ళ పంచాయతీ పెడితే పెద్ద మనుషులు కూడా వాళ్ళకు కూడా పొరపాటు వాళ్ళు ఎక్కింది. అది చేయండి అని అంటే మేము చెయ్యమన్నాడు. అయితే మొత్తం 11 ఎకరాల భూమి పడబడి నా సర్వే నెంబర్. నా భూమి మాకు ఏమన్నా కూడా చేస్తలేదు. కొట్లాలను పంచాయతీలో ఏ కలెక్టర్ ఆఫీస్కో ఎంఆర్ఓలకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, కానీ మా చేతిలో ఇవి దీన్ని చేసే రూల్స్ మా దగ్గర లేవని ఏమైనా అప్లికేషన్ తీసుకుంటున్నాం అంతే ఎంఆర్ఓ సార్. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వీళ్ళనే మాట్లాడుకోవాలని. మరి నీకు ఇక్కడ న్యాయం జరుగుద్ది అనుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సార్ దయ వల్ల న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఊళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకొని నా పేరు మీద పట్ట చేస్తారని కోరుతున్నాను. అందుకే అప్లికేషన్ వచ్చింది. తర్వాత ఈ మధ్యన ప్రేమ్ సార్ వచ్చి కూడా కొనాలని చెప్పేసి అతను పోలీసు వాళ్ళ చాలా సమస్య అవుతుంది సార్. మాకు అక్కడికి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. 100 కిలోమీటర్ల దూరం డైలీ జర్నీ చేయడం జరుగుతుంది. పిల్లలకు అత్త మామ అందరికి వదిలేసి ఏది లేక చాలా కష్టమవుతుంది సార్. ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి సార్ అందరికీ.